ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభువా. మాట్లాడే దేవుడు నాయన, ప్రతి హృదయాన్ని దర్శించండి. ఎవరికి మాటలైతే అవసరం అన్నాయో తండ్రి, ఆ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. Matthew chapter 7 verse 11. Your Father which is in heaven give good things to them that ask him. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో లేచిన తర్వాత ఎంతమంది మన తండ్రికి ప్రార్థించారండి? మన తండ్రి ఎవరో తెలుసు కదా మనందరికీ. మన పరలోకపు తండ్రి, మనకి మంచి ఈవుల్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రతి క్షణము ప్రతి నిమిషం మన గురించి ఆలోచించేటువంటి గొప్ప దేవుడు, మన కోసం ఎదురు చూస్తూనే ఉండేటువంటి మంచి దేవుడు. అలాగే అద్భుతమైనటువంటి దేవుడు. ఈ లోకములో ఎవరు కూడా మన కోసం అంతగా చింతించరు, అంతగా ఆలోచించరు. ఈవెన్ సొంత తల్లిదండ్రులైనా కూడా మనల్ని ఒక టైంకి విడిచిపెడతారు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకనే ఈ వాగ్దానంలో ఒక మాట చూస్తున్నాం కదా, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు ఇస్తాడు అని. అంటే దేనికంటే అంటే, మనం ఈ లోకంలో మనుషుల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం చాలాసార్లు. వాళ్ళు నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే అది ఇస్తే బాగుండు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఇది పొందుకుంటే బాగుండు అని చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాము, అలా ఆశపడుతూ ఉంటాం. అయితే దేవాది దేవుడు మన కోసం దాచి ఉంచిన ఈవులు చాలా శ్రేష్టమైనవి, లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటివి. అలాగే ఆయన ఇచ్చేవి ఎంత గొప్పవి అంటే, మనం మరి తీసుకోవడానికి కూడా అర్హత లేనప్పటికీ కూడా ఆయన ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలనంత గొప్ప విస్తారమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. అంత గొప్పగా దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అలాగే వాటిని రిసీవ్ చేసుకోవడానికి కూడా మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అయితే ఎప్పుడు మనకి ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయి, ఎప్పుడు మనం దేవుడి దగ్గర నుంచి పొందుకుంటామంటే, మనం అడిగినప్పుడు. అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తానంటున్నాడు. దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. అడుగు ప్రతి వారికి దేవుడు ఇస్తాడంట, తట్టే ప్రతి వారికి తలుపు తీస్తాడు, వెతికే ప్రతి వారికి ఆయన దొరుకుతాడు. ఈరోజు ఏ విషయాన్ని బట్టి దేవుడి సన్నిధిలో నువ్వు అడుగుతున్నావు, ఏ విషయాన్ని బట్టి దేవుడి సన్నిధిలో అనేక దినాలుగా కనిపెడుతున్నావో మరి దేవుడికి తెలుసు. ఎందుకు ఇంకా జవాబు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నావేమో, కానీ ఆయనకి నీకు ఇవ్వడంలో ఒక గొప్ప ఉద్దేశం ఉంది. నీకు ఎలాంటివి ఇవ్వాలనుకుంటున్నాడు తెలుసా? బెస్ట్వి ఇవ్వాలనుకుంటున్నాడు. చాలా ఉన్నతమైనటువంటి ఈవుల్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి కొన్ని విషయాలకి సమయం ఉంటుంది, కాబట్టే దేవుడు ఇంకా వెయిట్ చెయ్యి అని చెప్తున్నాడు. దేవుడిని అడిగే ప్రతి ఒక్కరు తప్పకుండా దేవుడి దగ్గర నుంచి పొందుకుంటారండి. అది తగిన సమయంలో, తగిన కాలములో, తగిన పరిస్థితుల్లో, ఏ సమయంలో ఏది ఇస్తే మనకు ఆశీర్వాదమో దేవుడు తెలుసు. కాబట్టి ఆయన ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మన జీవితంలో ఇవ్వాలని ఆశపడతాడు. రాజైనటువంటి దావీదు జీవితం గురించి మనందరికీ బాగా తెలుసు. ఆయన రాజు కాకముందు ఒక గొర్రెల కాపరి. అయితే ఆయన గొర్రెలు కాచుకుంటున్న సమయంలోనే దేవుడు ఏం చేసినాడంటే, ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా ఆయన అభిషేకించాడు రాజుగా ఉండడానికి. కానీ వెంటనే రాజు అయిపోయాడా అంటే లేదు, చాలా సంవత్సరాల తర్వాత ఆయన రాజు అయ్యాడు. అభిషేకించిందేమో చాలా యవ్వనస్తుగా చిన్నగా ఉన్నప్పుడే దేవుడు అభిషేకించాడు, కానీ ఆయన చాలా పెద్దవాడైన తర్వాత రాజరికాన్ని దేవుడు అప్పగించాడు. ఎందుకు దేవుడు అలా చేశాడు? మళ్ళీ ఎందుకు రాజుగా అభిషేకించాడు, వెంటనే ఎందుకు ఇవ్వలేదు అని మనకు డౌట్ వస్తుంది కదా. దేవుడు ఏదైనా మాట ఇస్తే వెంటనే జరిగిపోవాలని మనం అనుకుంటాం. దావీదుకు కూడా అదే ప్రామిస్ ఇచ్చాడు, నేను రాజుగా నేను చేసుకుంటున్నాను అని చెప్పి అభిషేకం కూడా ఇచ్చేశాడు. మరి ఎందుకు దేవుడు అంత గ్యాప్ తీసుకున్నాడు, ఎందుకు అంత టైం తీసుకున్నాడు? మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ కాల పరిమితిలో, ఈ మధ్యలో, ఈ గ్యాప్ అంతట్లో కూడా ఎన్నో పరిస్థితులు గుండా దావీదు వెళ్ళాడండి. ఒకటి కాదు, రెండు కాదు. దావీదు జీవితము ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిందంటే, చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళింది. తన మామ అయినటువంటి సౌలే తరుముతూ ఉన్నాడు. ఎక్కడికి పోయినా కూడా దావీదుని చంపాలన్న ఆలోచనతోనే సౌలు తరుముతున్నాడు. కానీ అక్కడ దేవుడు చూసింది ఏంటి తెలుసా? మరి ఎన్నిసార్లు
సౌలుని చంపే అవకాశాలు వచ్చినా దావీదు చంపలేదు. ఎందుకు తెలుసా? దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపను అని నిర్ణయం తీసుకున్నాడు. ఇతన్ని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఈ వ్యక్తిని నేను చంపకూడదు అని డిసైడ్ అయ్యాడు. కాబట్టి గొప్ప దీవెన దేవుడి ద్వారానే పొందుకున్నాడు. అలా తరంబడుతున్నాడు. శత్రువుల చేత తరంబడుతున్నప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి విషయంలో దేవుని చూస్తూ వచ్చాడు. మీకాల్ని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఏ రోజు భార్యతో ఆనందంగా ఉండలేకపోయినాడు. అప్పుడు కూడా తరం పడుతూనే ఉన్నాడు. అయితే సౌలు ఆమెను తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చేసాడు అనమాట. ఒకసారి ఆలోచించండి, ఎంత బాధ. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి దావీదైతే రాజుగా ఉండవలసినటువంటి దావీదు ఇప్పుడు తరం పడుతున్న స్థితిలో ఉన్నాడు. పెళ్ళయింది కానీ భార్యతో లేడు. భార్యని ఇంకొకరికి ఇచ్చేస్తాడు తర్వాత సౌలు. ఈ విధంగా ఎన్నో పరిస్థితుల మధ్యలో దావీదు జీవితం అనేది వెళ్తుందనమాట. అయితే ఈ ప్రయాణంలో ప్రతిసారి కూడా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడండి దావీదు. సరే, మనము 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో చివరి భాగం చూద్దాము. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. అలాగే ఇదే అధ్యాయంలో 14వ వచనంలో కూడా చివరి భాగం చూద్దాము. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. ఇదే అధ్యాయంలో 15వ వచనం కూడా చూద్దాము. దావీదు ఇజ్రాయెల్ అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములు బట్టి ఏలుచుండెను. ఎంత అద్భుతమైన మాటలు దావీదు గురించి చూస్తున్నాం కదండి. ఇక్కడ దావీదుకి ఎక్కడికి పోయినా కూడా ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. మనం చూసాం ఇదే అధ్యాయంలో 2 సార్లు ఆ మాటను చూసాము. అనేక యుద్ధములు జరిగించాడు దేవుడు. అయితే దావీదు పక్షంగానే ఉండి విజయాలను ఇస్తూనే వచ్చాడు దావీదుకి. అంతేకాకుండా ఈ విధమైనటువంటి గ్యాప్లో ఎన్నో విషయాలు దావీదు నేర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 15వ వచనంలో మనం చూసాం కదా, దావీదు ఇజ్రాయెల్ అందరి మీద రాజు అయిపోయాడు. జనులందరినీ ఏ విధంగా పరిపాలిస్తున్నాడంటే నీతి న్యాయములతో ఏలుచున్నాడు. ఎంత గొప్ప మాట కదా. ఒక రాజుకు ఉండవలసిన లక్షణం ఏంటి? నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఎవరి పక్షముగా కూడా పక్షపాతం అనేది చూపించకూడదు. ఇప్పుడు రాజు అయినటువంటి దావీదులో ఈ పక్షపాత గుణాలు ఇవన్నీ కూడా దేవుడు తీసేసుకుంటూ వచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి రీతిగా దావీదుని మలిచి ఆ సింహాసనం మీదకి ఎక్కించాడు. ఈ పోరాటం అంతా జరుగుతున్నప్పుడు దావీదు కూడా చాలా నలిగిపోయాడు. చాలాసార్లు ఏడ్చాడు, చాలాసార్లు దేవుడి సన్నిధిలో బాధపడ్డాడు. అనేక దినాలు అన్నం లేనటువంటి స్థితిలో, కనీసము సరైనటువంటి వసతులు లేని స్థితిలో, నిద్ర లేదు, ఆహారం లేదు, ఏమి లేదు. తన జీవితం ఏంటి నా పరిస్థితి అనేటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు తన జీవితంలో వచ్చాయన్నమాట. కానీ దావీదు ఎప్పుడు కూడా దేవుడిని సొనగలేదు, గొనగలేదు. ఈ పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుడి వైపే చూస్తూ వచ్చాడు. దేవుడి మీదే ఆనుకుంటూ వచ్చాడు. ఎక్కడ యుద్ధాలు జరిగినా, ఎన్నిసార్లు సౌలు తరిమితూ వచ్చినా దేవుడు ఎక్కడ కూడా దావీదు అతని చేతికి చిక్కించకుండా ఎన్నో అద్భుతాలు చేస్తూ దావీదుని నడిపించాడు అనమాట. ఎందుకంటే దావీదు ప్రతిసారి దేవుడి సన్నిధిలో మొరపెట్టేవాడు. ప్రతిరోజు దేవుడితో ఎంతో గొప్పగా అనుభవ సంబంధము కలిగి ఉన్నాడు అనమాట. ప్రతి విషయంలో దేవుడు పర్మిషన్ తీసుకొని చేసేవాడు. కాబట్టి ప్రతి విషయంలో దావీదు సఫలత చూస్తూ వచ్చాడు, విజయాల్ని చూస్తూ వచ్చాడు. అలాగే ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేది కూడా బాగా నేర్చుకున్నాడు అనమాట. కాబట్టి దేవుడు యొక్క అనేక సంవత్సరాల తర్వాత రాజుగా చేయడంలో ఉద్దేశం ఏంటంటే దావీదుకు అనేకమైన విషయాలు నేర్పించాడు దేవుడు. తన ప్రజల్ని నీతితో, న్యాయం యథార్థతతో ఏ విధంగా నడిపించాలి అనేది దేవుడు నేర్పించాడు. అంతేకాకుండా సౌలునైతే కొద్ది సంవత్సరాలు మాత్రమే రాజుగా ఉండి తీసేశాడు. కానీ దావీదుకు ఆలస్యంగా ఇచ్చిన అభిషేకం ఇచ్చిన చాలా రోజుల తర్వాత ఇచ్చినా కూడా నీకెప్పుడు కూడా నీ సింహాసనం మీద ఉండకుండా నీ కుమారులు అంటే నీ వంశం ఉండకుండా పోదు అనేటువంటి గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తర్వాత సొలొమోను, రెహబాము వీళ్ళందరూ ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు దేవుడికి ఎంతో అయిష్టంగా జీవించారు, ఎంతో బాధ కలిగించారు చాలామంది. అయినప్పటికీ దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ప్రామిస్ని బట్టి ఎక్కడా వాళ్ళని త్రోసిపుచ్చకుండా దేవాది దేవుడు తన కృపను చూపిస్తూ ఆ సింహాసనాన్ని స్థిరపరిచాడు. కాబట్టి మన పరలోకమందున్న తండ్రికి తెలుసు మన జీవితంలో ఏది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలి, ఎప్పుడు మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకురావాలి, ఎప్పుడు బ్లెస్ చేస్తే మనము జీవితకాలం ఆశీర్వాదకరంగా ఉంటాము. ఆ సమయంలోనే దేవుడు బ్లెస్ చేస్తాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో ఏదైనా అడుగుతూ ప్రార్థన చేస్తున్నామంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, నీకు మంచి ఈవులు ఇవ్వడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం అవుతుందని సొనగద్దు, గొనగద్దు, కానీ దేవుడి వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే తప్పకుండా నీ జీవితంలో ఒక రోజు వస్తుంది. అసలు నువ్వు వర్ణించలేవు దేవుడు గొప్ప కార్యాలను, నువ్వు వివరించలేవు. ఒక్కొక్కటి నువ్వు తలబోసుకుంటే అబ్బా దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అని మాత్రమే చెప్పగలుగుతావు అనమాట. అంత అద్భుత కార్యాలు దేవుడు మనందరి జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకొని దేవుని మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకే వందనాలు అయ్యా. నువ్వు మా పరలోకపు తండ్రి, మాకు మంచి ఈవులిచ్చే దేవుడు తండ్రి. ఈరోజు ఎవరెవరైతే అనేక దినాలుగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెడుతూ కనిపెడుతూ ఇంకా జవాబు రాలేదని బాధపడుతున్నారో తండ్రి, నువ్వు మంచి ఇవ్వబోతున్నావని నమ్మి స్తుతించి పొందుకొని నీ మహిమపరిచే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.